అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దుస్థితిపై టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఏటికి ఎదుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీని వీడినప్పటి నుండి తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ తలరాత మారిపోయింది. పార్టీలో ఎంతో మంది డైహార్డ్ కార్యకర్తలు, నాయకులు ఉన్న పార్టీ అధిష్టానం వైఖరి కారణంగా పార్టీ పరిస్థితి వారికి గుదిబండగా మారింది. డబ్బు పెట్టేవాడు, కులబలం ఉన్నవాడు, బీసీ వర్గానికి చెందినవాడు, మొరుసు కాపు నాయకుడు, పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదుర్కొనేవాడు అంటూ ప్రతి ఒక్కరూ ఇలా గత 7 ఏళ్లుగా పార్టీని సర్వనాశనం చేసేశారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆవిర్భావం తర్వాత టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు నాయకత్వం కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కుటుంబం పార్టీతో ఉన్నన్ని రోజులు ఆ లోపం కనిపించలేదు. ఇక 2014లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా శంకర్ యాదవ్ గెలిచారు. అలాగే 2019లో ఆయన మీద వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. ఇక ఆ తర్వాత తంబళ్లపల్లిలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. జిల్లా అగ్రనాయకులు కనీసం ఇటువైపు దృష్టి సారించలేదు. ఇక గత ఎన్నికల్లో అభ్యర్థి విషయమై చివరిదాకా లాగిన అధిష్టానం చివరికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కాదని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆయన వైసీపీ అనుకూలుడంటూ శంకర్ వర్గం వ్యతిరేకించింది. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం, దాదాపు 10,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం తర్వాతి పరిణామాలు. ఇక అప్పటి నుండి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు శంకర్ అనుచరులు. ఆయన టీడీపీ క్యాడర్కు దూరంగా వైసీపీ కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నారని కూడా ఆరోపించారు. 2 వర్గాలు రోడ్డెక్కి కొట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఓటమి చవిచూసి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న జయచంద్రారెడ్డి మెడకు లిక్కర్ కేసు చుట్టుకొని ఎటూ కాకుండా ఆయన్ను సర్కిల్లో నిలబెట్టింది. అటో అడుగు ఇటో అడుగు వేసుకుంటూ బిజినెస్సా రాజకీయమా అన్న మీమాంసలో ఉన్నటువంటి శంకర్ యాదవ్కు అదిగో ఇన్ఛార్జ్, ఇదిగో ఎమ్మెల్యే సీటు అంటూ ఊరించిన అధిష్టానం ఆయన విషయంలో కిమ్మనుకుంది. పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సీడ్ మల్లికార్జున నాయుడు పరిస్థితి సైతం రెంటికి చెడ్డ రేవడిగా మారి దిక్కుతోచని స్థితికి చేరుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జ్ను అధికారికంగా ప్రకటించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ వర్గం నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పాల్గొనకపోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. నూతన నాయకుల రాజకీయ ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే అధిష్టానం పార్టీకి డైహార్డ్ నాయకులు అని పేరున్న బి కొత్తకోట పర్వింతాజ్, మొలకల చెరువు గుత్తికొండ త్యాగరాజు, కురబలకోట వైన్స్ సూరి, పెదమన్యం బిల్డర్ రమణ, తంబళ్లపల్లె కొండరెడ్డి లాంటి వారిని నియోజకవర్గ నాయకులుగా పార్టీ గుర్తించడం లేదు. నియోజకవర్గానికి స్పష్టమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం, సమన్వయ లోపం ఏర్పడిందనేది సామాన్య కార్యకర్త నిర్దిష్ట అభిప్రాయం. ఒకవైపు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తుండగా మరోవైపు మరికొందరు కార్యక్రమాలకు దూరంగా ఉండటం క్యాడర్లో సందిగ్ధతను పెంచుతోంది. చిన్న చిన్న పనులు చక్కబెట్టుకోవడానికి పార్టీ కార్యకర్తలు ఆపసోపాలు పడుతున్నారు అనంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చీలికలు పీలికలుగా తయారైనటువంటి తంబళ్లపల్లె తెలుగుదేశానికి అత్యవసరంగా రాజకీయ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంపై పార్టీ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నా అధిష్టానం నుంచి ఉలుకు పలుకు లేదు. నాయకత్వంపై స్పష్టత వస్తే పార్టీ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా వెళ్లే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బి కొత్తకోట మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరపడానికి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గట్టిగా ప్రయత్నం చేసి ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ శంకర్ యాదవ్ వర్గం నుండి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురావడం లేదు. వీరిరువురు కాక పార్టీ మధ్యలో ఎవరైనా ఉన్నారా అన్న విషయం బహిర్గతం కావడం లేదు. దీంతో వైసీపీ నాయకత్వం తమ అభ్యర్థిని, క్యాడర్ను సమన్వయం చేసుకుని పోరుకు సిద్ధంగా ఉంది. ఎలాంటి ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి క్యాడర్ను కార్యోన్ముఖుల్ని చేయడంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ సిద్ధంగా ఉందని చెప్పాలి. అయితే ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొనని నాయకులు లేదా కార్యకర్తలు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయంపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అలాగే ఈ పరిస్థితిపై పార్టీ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. అప్పుడప్పుడు పార్టీ పరిశీలకులు, ఇన్ఛార్జ్ మంత్రులు, లోకల్ నాయకత్వం హడావిడి చేయడం తప్ప
తంబళ్లపల్లె తెలుగుదేశం పురోగతి శూన్యమని నిజమైన పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. మరోవైపు మల్లయ్యకొండ అంశంపై నాయకులకు ఇబ్బందికరంగా మారింది. మల్లయ్యకొండలో మైనింగ్ జరగదని గత నెలలో టీడీపీ బృందం తంబళ్లపల్లెలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా వారి మాటలకు బలాన్ని చేకూర్చడానికి సంబంధించిన జీవోలు మాత్రం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నియోజకవర్గంలో ప్రజల నుండి వస్తున్న విమర్శలను టీడీపీ నాయకులు భరించాల్సి వస్తోంది. నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పార్టీని గాలి కొదిలేశారని, ఇప్పుడు మా బాధలు వినేవాడే నియోజకవర్గంలో లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు లోకల్ తమ్ముళ్ళు. మరోవైపు ఈ రెండు వర్గాలకు సంబంధం లేకుండా ఉంటున్న పాత టీడీపీ క్యాడర్ ఆవేదన మాత్రం మరింత వర్ణనాతీతంగా ఉందట. వీళ్లతో వేగలేకపోతున్నామంటూ అమరావతికి వెళ్లి పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నారట. గతంలోనే శంకర్ యాదవ్ను వ్యతిరేకించిన పాత టీడీపీ క్యాడర్ మళ్లీ ఆయన్ని రానిచ్చే ప్రసక్తి లేదని అంటోందట. దీంతో కొద్ది రోజుల పాటు ఇన్ఛార్జ్ పదవి అంశాన్ని పక్కన పెట్టి త్రిసభ్య కమిటీని వేస్తే బెటర్ అన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. అలా కాకుండా శంకర్ యాదవ్కి ఇస్తే మాత్రం మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు మారిపోతుందని అంటున్నారట లోకల్ టీడీపీ కార్యకర్తలు. ఒకప్పటి కంచుకోటలో టీడీపీ పెద్దలు పార్టీని ఎలా సెట్ చేస్తారో చూడాలి. మరోవైపు లిక్కర్ కేసులో చిక్కుకొని చిక్కి శల్యమవుతున్న జయచంద్రారెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మద్దతు పుష్కలంగా ఉందని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల మద్దతు పుష్కలంగా ఉంది. ఈ వర్గపోరు కారణంగా ఎవరిని ఇన్ఛార్జిగా నియమించాలి, మరెవరిని బుజ్జగించాలి అని పార్టీ అధిష్టానం తలపట్టుకున్నట్లు తెలిసింది. జయచంద్రారెడ్డికి ఎలాగూ లిక్కర్ ఉంది కాబట్టి ఆ కారణంగా పార్టీకి దూరంగా పెట్టి శంకర్ యాదవ్కు బాధ్యతలు ఇస్తే మండిపల్లి వర్గం వీరికి సహకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పార్టీని గాలి కుదిలేశారని, ఇప్పుడు మా బాధలు వినేవాడే నియోజకవర్గంలో లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోకల్ తమ్ముళ్ళు. మరోవైపు ఈ రెండు వర్గాలకు సంబంధం లేకుండా ఉంటున్న పాత టీడీపీ క్యాడర్ ఆవేదన మాత్రం మరింత వర్ణనాతీతంగా ఉందట. వీళ్లతో వేగలేకపోతున్నామంటూ అమరావతికి వెళ్లి పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నారట. గతంలోనే శంకర్ యాదవ్ను వ్యతిరేకించిన పాత టీడీపీ క్యాడర్ మళ్లీ ఆయన రానిచ్చే ప్రసక్తి లేదని అంటోంది. దీంతో కొద్ది రోజుల పాటు ఇన్ఛార్జ్ పదవి అంశాన్ని పక్కన పెట్టి త్రిసభ్య కమిటీని వేస్తే బెటర్ అన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా శంకర్ యాదవ్కి ఇస్తే మాత్రం మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారిపోతుందని అంటున్నారు లోకల్ టీడీపీ కార్యకర్తలు. ఒకప్పటి కంచుకోటలో టీడీపీ పెద్దలు పార్టీని ఎలా సెట్ చేస్తారో చూడాలి. ఏదేమైనా తంబళ్లపల్లెకు ఇన్ఛార్జ్ పదవి భర్తీ ఎంత తొందరగా నియమిస్తే పార్టీ పరిస్థితి అంత తొందరగా మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు.